నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక నిన్న అసెంబ్లీలో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ని అయితే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేతుల మీదుగా మొత్తానికైతే బడ్జెట్ పెట్టడం జరిగింది. ఇకపోతే నిన్న ఇంకొక విషయం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కూడా మొత్తం అసెంబ్లీలో ఉన్నటువంటి ఇరు పార్టీలు కూడా మద్దతు తెలపడం జరిగింది. మొత్తానికి 59 ఎస్సీ కులాలను కలిపి ఒక 3 గ్రూపులుగా విభజించడం జరిగింది. అందులో మొదటి గ్రూపు వచ్చేసి అత్యధికంగా వెనకబడినటువంటి కులాలను 1వ గ్రూపుగా వాళ్లకు 1% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఇక 2వ గ్రూప్లో వచ్చేసి మాదిగలు మొత్తానికి వాళ్లకు 9% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఇకపోతే 3వ గ్రూప్లో ఉన్నటువంటి మాలలకు మొత్తానికి 5% రిజర్వేషన్ అయితే కల్పించడం జరిగింది. మొత్తానికి ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇక అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా 3 పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్ర బడ్జెట్ ఈసారి చాలా పెద్దగానే పెట్టినామని చెప్తున్నటువంటి అంశాలు అయితే ఉన్నాయి. మరి అవి బడ్జెట్ చూడడానికి పెట్టిన వాటికి ఓన్లీ అది మనం వినడానికి మాత్రమే పనిచేస్తుందా, ప్రజల్లోకి ఆ బడ్జెట్ వచ్చేస్తుందా అనేది అయితే చూడాలి. ఇక చూద్దాం. ఇక వార్తల్లోకి వెళ్తే ఇక చూడు, ఇగో మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క చేతిలో బడ్జెట్ ఇది ప్యాకేజ్ అంటే సొమ్ము పైసలు పట్టుకొని నిలబడ్డారు అన్నట్టు. మొత్తానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేతుల మీదుగా నిన్న మొత్తానికి బిల్లును అయితే పెట్టడం జరిగింది. రాష్ట్ర బడ్జెట్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ చూస్తే వ్యవసాయ రంగానికి వచ్చేసి 24,439 కోట్లు పెట్టడం జరిగింది. ఇకపోతే సాగునీటికి వచ్చేసి సాగునీటి పారుదలకు 23,373 కోట్లు, విద్యుత్ శాఖకు వచ్చేసి 21,221. ఇకపోతే సెకండరీ ఉన్నత విద్యకు 23,107 కోట్లు, వైద్యం ఆరోగ్యానికి సంబంధించి 12,393 కోట్లు. మొత్తం బడ్జెట్ మాత్రం భారీగానే కనబడుతుంది. అన్ని 20,000 రూపంలోనే ఉన్నాయి. మరి ఈ బడ్జెట్ అంతా రాష్ట్రంలో పారదర్శకంగా ప్రజల వద్దకు వస్తుందా? ఈ వ్యవసాయ రంగానికి సాగునీటి పారుదల, ఇకపోతే విద్యుత్ శాఖ, సెకండరీ ఉన్నత విద్య, వైద్యం, ఆరోగ్యం, ఈ విద్య ఒక విషయం ఏంటంటే ఇక్కడ విద్య విషయంలో మాత్రం అది మరి ఏం జరుగుతుంది? వైద్యం ఆరోగ్యానికి సంబంధించి 12,393 కోట్లు పెట్టినామంటున్నారు. ఇక సెకండరీ ఉన్నత విద్యకు 23,107 కోట్లు పెట్టినామంటున్నారు. మరి విద్య ఏ రకంగా నడవబోతుంది? ఈ బడ్జెట్ వచ్చేసి 2025-26కు సంబంధించినటువంటి రాష్ట్ర బడ్జెట్. ఇక ఈ బడ్జెట్ మరి రాష్ట్రంలో ప్రజలకు అనుగుణంగా బడ్జెట్ పెట్టినట్టేనా? మరి ఇది నిజంగానే ఈ బడ్జెట్ ప్రజల్లోకి వస్తుందా, లేక అసెంబ్లీలో లెక్కల వరకే అక్కడి వరకే ఆగిపోతుందా అనేదైతే ఇక ప్రజలు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మే పరిస్థితి లేదు. గతంలో కూడా డబుల్ బెడ్రూమ్లు మొత్తానికి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాల కంటే ముందు కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాల్లో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తామని చెప్పినారు. మరి అది ఇంతవరకు ఎక్కడ కూడా ఒక ఇల్లు కూడా కట్టించలే, ఒక్క ఇల్లు కూడా కట్టియలే. మళ్ళీ సేమ్ అదే విధంగా ఆ ఇండ్లకు సంబంధించి డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మళ్ళీ కూడా బడ్జెట్లో పెట్టిర్రు. మరి ఇప్పుడు మరి అవి కూడా మరి సాధ్యమైతాయా, సాధ్యం కావా, ఏదో తూతూ మంత్రంగానే ఉంటాయా? ఇక చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రజల్ని మొత్తానికి మభ్య పెడతా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఇక ప్రాధాన్య శాఖల రంగాలకు కేటాయింపులు ఇలా కోట్లల్లో ఉన్నాయి. మొత్తానికి ఇగో ఇది పరిస్థితి. తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి కట్టబెట్టినటువంటి అధికారాన్ని ఎవరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టబోం. అధికార పీఠాన్ని హోదాగా భావించకుండా ఇక ప్రజల జీవన స్థితిగతులను కూడా పెంచే, మార్పు తెచ్చే బాధ్యతగానే భావిస్తున్నాం. ఇక పౌరులకు నిత్యం జవాబుదారీగా ఉంటున్నారు. విస్తృత ప్రజా ప్రయోజనాలే ఇక
మొత్తానికి పరమావధిగా పాలన సాగిస్తున్నామని, ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పాలన సాగిస్తూ ఉన్నామని చెప్తున్నారు. మరి నిజంగానే అట్లనే పాలిస్తూ ఉన్నారా? ప్రజలే మా జీవితం, ప్రజలే మాకు దేవుళ్ళు, ప్రజల కోసమే మేము పనిచేస్తున్నాం అన్నట్టుగా ఏమైనా కనబడుతుందా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు? ఇక దశాబ్ద కాలం వ్యవస్థల విధ్వంసం, ఆర్థిక అరాచకత్వంతో ఇక కూడిన పాలనతో ఛిద్రమైనటువంటి తెలంగాణను దశాబ్దాల కాలంగా ఆ వ్యవస్థల విధ్వంసం అయిపోయిందట. ఆర్థిక అరాచకత్వంతో కూడినటువంటి పాలనతో ఛిద్రమైపోయినటువంటి తెలంగాణను ఇవాళ ఒక గాడిన పెడుతున్నామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. గతంలో కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించి తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు, నిధులు, నియామకాలతోని సస్యశ్యామలంగా నింపితే ఇవాళ గత కేసీఆర్ నడిపించినటువంటి పాలన గురించి, గత ప్రభుత్వం గురించి రేవంత్ రెడ్డి అసలు ఒక విషయం కూడా మాట్లాడట్లేదు. మొత్తం తనే ఇప్పుడు నేను చేస్తున్నా అన్నట్టుగా చెప్తా ఉన్నటువంటి అంశాలు. ఇకపోతే ఆర్థిక వ్యవస్థలను కూడా గాడిలో పెడుతూ రాష్ట్ర తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలు, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని మా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందంటూ ప్రసంగం పూర్తి వార్త. మొత్తానికి బట్టి ప్రసంగం మాట్లాడినటువంటి అంశాలు. ఇకపోతే తెలంగాణకు ఔషధ, బయోటెక్నాలజీ, విద్యుత్ వాహనాలు, పునరుత్పాదక శక్తి రంగాలలో ప్రపంచ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనేది మా ప్రభుత్వ లక్ష్యం. ఇక రాష్ట్రంలో సేవా రంగం అత్యధిక కొత్త ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా కొనసాగుతోంది. సాఫ్ట్వేర్ రంగంలో హైదరాబాద్ అగ్రగామిగా నిలిచిందంట ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్తున్నటువంటి అంశాలు. ఈయన మాట్లాడినటువంటి మాటలన్నీ మరి నిజంగానే జరుగుతున్నాయా? తెలంగాణను ఔషధ, బయోటెక్నాలజీ, విద్యుత్ వాహనాలు, పునరుత్పాదక శక్తి రంగాల్లో ప్రపంచ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్తున్నటువంటి అంశం. మరి ఇవన్నీ చెప్పినట్టుగా జరుగుతున్నాయా? ఇవన్నీ అబద్ధాలా, నిజాలా అనేది ప్రజలే నిర్ణయం చేయాలి. ఇకపోతే ప్రగతి బాట సంక్షేమ పూదోటగా మారిపోయిందంట. ప్రగతి బాట సంక్షేమ పూదోటగా మారిపోయింది. మొత్తానికి యువత సహా అన్ని వర్గాల మేలే లక్ష్యంగా కేటాయింపులు చేసినామని చెప్తున్నారు. బడ్జెట్లో సంబంధించి యువతకు సంబంధించి సహా అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా మేము బడ్జెట్ పెడుతున్నామని చెప్తున్నటువంటి మాట. సంక్షేమానికి రికార్డు స్థాయిలో 1.04 లక్షల కోట్లు, గ్యారంటీ హామీలకు 56,000 కోట్లు, అభివృద్ధి పనులకు 36,504 కోట్లు, ఇంద్రమ్మ ఇల్లు, రైతు భరోసా, విద్యుత్ రాయితీలకు నిధులు పెంపు, కొత్తగా రాజీవ్ యువ వికాసం, ఇందిరా గిరి, జల వికాసం, సోలార్ గ్రామం, నగరాభివృద్ధి పథకాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3.4 లక్షల కోట్లతో మొత్తానికి రాష్ట్ర బడ్జెట్ పెట్టినామని చెప్తున్నటువంటి అంశం. 2025-26కు సంబంధించి ఎంత బడ్జెట్ పెట్టిరు? 3.4 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ పెట్టిరు. బడ్జెట్ మాత్రం భారీగా కనబడుతుంది. మరి ఈ బడ్జెట్ అంతా ప్రజల వద్దకు చేరుకుంటుందా? పేపర్ ప్రకటన వరకు, అసెంబ్లీలో మాట్లాడడం వరకే ఉంటుందా? మైక్ల ముందు చూడాలిగా. ఒకసారి బడ్జెట్ను చూద్దాం ఎట్లా ఉన్నదో. ఇక్కడ చూడుర్రి, ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, అప్పులో ఆకాంక్షలను పరిగణలోనికి తీసుకొని రూపొందించినటువంటి వార్షిక పద్దులో రైతులు, యువత, పేదలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమానికి భారీగా నిధులను కేటాయించింది. సాగుకు వెన్నుదన్నుగా నిలిచేటువంటి ప్రయత్నం చేసింది. సుదీర్ఘ కాలం పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులను కూడా పూర్తి చేసేందుకు ప్రాధాన్యతలు నిర్ణయించింది. వాటికి నిధులు కేటాయించింది. పేదలకు గూడు కల్పించే క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కూడా పూర్తి చేస్తామనేటువంటి భరోసానిస్తూ రికార్డు స్థాయిలో కేటాయింపులు చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్లకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి పూర్తి 12 నెలల ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను బుధవారం నాడు మొత్తానికి శాసనసభలో ప్రవేశపెట్టింది. గతేడాది ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ తర్వాత జూలైలో మిగిలిన 9 నెలలకు సంబంధించినటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మొత్తం వార్షిక పద్దుల్లో 34.21% సంక్షేమ పథకాలకే దక్కిందట మొత్తం బడ్జెట్లో. ఇకపోతే ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క 2025-26 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం ఆదాయం వచ్చేసి 3.4 లక్షల కోట్లతో అత్యధికంగా 34.21% అంటే 1,04,329 కోట్లను సంక్షేమ పథకాలకే కేటాయించింది. వీటిలోనూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీ హామీల అమలుకు సంబంధించిన 9 పథకాలకు కూడా ఏకంగా 56,000
84 కోట్లు దక్కాయి. ప్రస్తుతం ఏడాదికి ఇవే గ్యారంటీ హామీలకు 47,167 కోట్లు కేటాయించగా వచ్చే ఏడాదికి మరో 8,917 కోట్లు పెంచడం గమనార్హం. ఇక అభివృద్ధి పథకాలకు ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనకు ఇక మూలధన వ్యయం కింద వచ్చేసి 36,504 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కూడా ప్రకటించింది. రాష్ట్ర ఆదాయం మొత్తం వచ్చేసి 3,04,000 రాష్ట్ర ఆదాయం వచ్చేసి 3,04,446.55 కోట్లు ఉంటుందని కూడా అయితే రూపాయలు 498.45 కోట్లు అధికంగా వ్యయం ఉంటుందని కూడా ప్రభుత్వం వివరించింది. రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు వచ్చేసి 54,009.74 కోట్లు ఉంటుందని కూడా అంచనా వేసింది. అంటే అంచనా వేసిన వ్యయం కన్నా ఆదాయం వచ్చేసి 54,009.74 కోట్లు తక్కువగా వస్తుంది. ఇక ఈ ఆర్థిక ద్రవ్యలోటును పూడ్చేందుకు కూడా దాదాపు రూపాయలు వచ్చేసి 69,639 కోట్లను కొత్తగా రుణాలుగా సేకరించనుంది. ఇక వీటిని మొత్తానికి కలిపిన నికర లోటు వచ్చేసి 498.45 కోట్లు ఉంటుందని కూడా వివరించడం జరిగిందట. మొత్తానికి ఇక ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్. మొత్తానికి రాష్ట్ర బడ్జెట్ మాత్రం 3 లక్షల కోట్లు పెట్టిరు. మరి ఈ 3 లక్షల కోట్లు మరి రాష్ట్రానికి 2025-26కు సంబంధించినటువంటి బడ్జెట్. మరి ఈ బడ్జెట్ పారదర్శకంగా ఒక పద్ధతి ప్రకారంగా మరి నిజంగానే రాష్ట్ర ప్రజల దాకా చేరుకుంటుందా? మరి రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు, వ్యవసాయానికి, విద్యకు, ఆరోగ్యానికి, వైద్యానికి వీటన్నింటికీ కూడా సక్రమంగా చేరుకుంటుందా? లేదు ఈ 3 లక్షల కోట్లకు సంబంధించినటువంటి మాట ఉత్తుత్తదేనా, ఇక్కడి వరకే పనిచేస్తుందా? మరి నిజంగానే 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిరా, మరి ఉత్తుత్త మాటలేనా ఇవి? ఎందుకంటే ఈసారి భారీగా పెట్టిరు బడ్జెట్. మరి 3 లక్షల కోట్లు అంటే అంతా ఇంత కాదు, పైసలే లేవు, రూపాయి లేదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఇంత బడ్జెట్ ఎట్లా పెట్టిండు? ఇక ప్రభుత్వ వైఫల్యానికి నిలువుటద్దం, ప్రజా వ్యతిరేక బడ్జెట్ను వ్యతిరేకిస్తున్నామంటూ కేటీఆర్ చెప్తున్నటువంటి అంశం. మరి బడ్జెట్ను వ్యతిరేకిస్తూ ఉన్నానని కేటీఆర్ అంటా ఉన్నాడు. మరి ఏ విషయంలో వ్యతిరేకిస్తున్నారు? భారీగా పెట్టినందుక, మరి తక్కువ పెట్టిండనా, మరి ఎట్లా? రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రభుత్వ వైఫల్యానికి నిలువుటద్దమని కూడా మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. నమ్మి ఓటేసిన తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ సర్కారు నిలువున ముంచిందని ధ్వజమెత్తారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అశోక్ నగర్లో ఛాయ్ తాగుతూ నిరుద్యోగులకు హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ అశోక్ నగర్లో ఛాయ్ తాగుకుంటా చెప్పిండట. మరి ఎక్కడ పోయింది ఈ దొంగ మాట, ఈ అబద్ధపు మాట, ఈ డబ్బీ మాట? రాహుల్ గాంధీ మరి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఎందుకు చెప్పినావు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అక్కడ ఉన్నటువంటి యువతకు ఈ దొంగ మాటలు ఎందుకు చెప్పినావు? చెప్పినోడివి సంవత్సరంలో మరి 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యలేదు. ఎందుకని ఇయ్యలేదు? ఓట్లు దొబ్బిపోయేటువంటి ప్రయత్నం చేసిరు మీరు. అభివృద్ధి సంక్షేమాలకు పాతరేసేలా ఉందట. అభివృద్ధి సంక్షేమాలకు పాతరేసేలా ఉంది. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపినటువంటి అంశం. శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ అభివృద్ధి సంక్షేమాలను పాతరేసేలా ఉందని భాజపా శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఈ అప్పుల బడ్జెట్ రాష్ట్రాన్ని దివాలా తీయించేలా, హామీలను ఎగ్గొట్టేలా ఉందని కూడా ధ్వజమెత్తారు. ఈ అప్పుల బడ్జెట్ మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసేలా, రాష్ట్రాన్ని మొత్తం ఇచ్చినటువంటి హామీలు ఎగగొట్టే ప్రయత్నంలో ఉన్నాయంట. ఈ బడ్జెట్ లక్షణాలు అట్లా ఉన్నాయి. 6 గ్యారెంటీల కథనే లేదు ఈ బడ్జెట్లో. ఇక తలసరి అప్పు వచ్చేసి 2.12 లక్షలు. ఇక రూపాయలు 7.52 లక్షల కోట్లు దాటిన రాష్ట్ర రుణాలు, 7.52 లక్షల కోట్లు దాటిన రాష్ట్ర రుణాలు. ఇక మరిన్ని బడ్జెట్ కథనాలు, విశ్లేషణలు అంటూ ఇక వార్త అయితే మనం చూస్తూ ఉన్నటువంటి అంశం. ఇకపోతే ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర బడ్జెట్. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో మన బట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క చేతుల మీదుగా మొత్తానికి రాష్ట్ర బడ్జెట్ని అయితే కేటాయించడం జరిగింది. అంతరిక్షం నుంచి అవనికి ఇక క్షేమంగా సునీత, మొత్తానికి అంతరిక్షం నుండి అవనికి సునీత చేరుకోవడం చాలా పెద్ద విషయం, మామూలు విషయం కాదు. ఇది చరిత్రలోనే నిలిచిపోయే రకంగా ఉన్నటువంటి విషయం. ఎందుకంటే 9 నెలల
నిరీక్షణ సుఖాంతం 9 నెలల తర్వాత అంతరిక్షం నుండి భూమిపైకి రావడం అంటే మామూలు విషయం కాదు. ఇక అనుకున్న ప్రకారమే సముద్రంలో దిగిన మొత్తానికి క్యాప్సుల్ ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు. ఇక వ్యోమగాముల అందరూ కూడా పునరావాసానికి తరలింపు, ఇక భూ వాతావరణానికి అలవాటు పడేలా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ వాతావరణంలో మొత్తానికి ఉండి భూమిపైనకి వచ్చేసరికల్లా ఇక్కడ కూడా వాతావరణం వాళ్ళకి అనుకూలించాలి, లేదంటే ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఇక వైద్యుల సమక్షంలో కొన్ని రోజులు వాళ్ళు తప్పకుండా పర్యవేక్షణలో ఉండాలి. ఇకపోతే హైదరాబాద్, ఇక్కడ చూడండి, రేవంత్ రెడ్డి ఎవరికో ఏదో ఇస్తా ఉన్నాడు. మెక్డొనాల్డ్స్కు చైర్మన్ క్రిస్ ఇక కెంప్కే జెన్స్కీకి మొత్తానికి జ్ఞాపికను అందిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో మెక్డొనాల్డ్స్ ఇక గ్లోబల్ ఇండియా కార్యాలయం ఇక 2000 ఉద్యోగ అవకాశాలు సీఎం సమక్షంలో ఇక సంస్థ ఒప్పందం. ఇక అమెరికాకు చెందినటువంటి మల్టీనేషనల్ సంస్థ మెక్డొనాల్డ్స్ రాష్ట్ర ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకుంది. సంస్థ గ్లోబల్ ఇండియా ఇక ఆఫీస్ను హైదరాబాద్లో నెలకొల్పినట్లు కూడా ప్రకటించింది. 2000 మంది ఉద్యోగులతో కార్యాలయాన్ని త్వరలో మొత్తానికి ప్రారంభించనుంది అని చెప్తున్నటువంటి అంశం. ఇక పేదలనే కాదు పెద్దలను తాకి చూడండి, పేదలనే కాదు పెద్దలను కూడా తాకి చూడండి అంటూ మొత్తానికి హైడ్రాకు సంబంధించినటువంటి అంశం. ఈ హైడ్రా పేదోళ్ళ ఇళ్లను కూలగొట్టడం, పేదోళ్ళ బతుకులను రోడ్ల మీద పడేసినటువంటి పరిస్థితి. మరి పేదోళ్ళ ఇండ్లు పేదోళ్ళ బతుకులను నాశనం చేయడం కాదు, పెద్దోళ్ళ ఇండ్లు పెద్దోళ్ళ బతుకుల మీద కూడా ఒక్కసారి కొరడా జులిపితే అప్పుడు అర్థమవుతుంది హైడ్రా పరిస్థితి అని చెప్తున్నటువంటి అంశం. ఇక వారి అక్రమ నిర్మాణాలను కూల్చండి, ఇక పన్నులకు మొత్తానికి సంపన్నులకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయా, హైడ్రాను ఉద్దేశించి హైకోర్టు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. ఇక నీటి వనరులు మొత్తానికి ప్రభుత్వ సంస్థల పరిరక్షణ పేరుతో పేదలకు చెందినటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో సరిపెట్టడం కాదని, పెద్దలను కూడా తాకి చూడాలని హైడ్రాను ఉద్దేశించి హైకోర్టు బుధవారం నాడు వ్యాఖ్యలు చేసింది. మొత్తానికి సంపన్నులకు ఏమైనా ప్రత్యేక చట్టాలు ఉన్నాయా అని కూడా నిలదీసింది. వాస్తవం ఇది. సంపన్నుల ఇండ్లను సంపన్నుల బంగ్లాలనేమో కూలగొట్టడానికి హైడ్రా పనిచేయట్లేదు, పేదోళ్ళ గుడిసెలను పేదోళ్ళ ఇండ్లను కూలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరి వాళ్ళకో చట్టం వీళ్ళకో చట్టం ఏమైనా రాసిపెట్టుందా? ఇక పేదలకు వర్తించే చట్టాలు పెద్దలకు వర్తించవా? ఇక మురికివాడల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి పత్రికల్లో ఫోటోలు వేయించుకోవడం కాదు, దుర్గం చెరువు మియాపూర్ చెరువుల్లోని సంపన్నుల అక్రమాలను కూడా తొలగించినప్పుడే ప్రజా ప్రయోజనాలను ఇక పరిరక్షించినట్లవుతుందని కూడా పేర్కొంది. ఇక మీరాలం చెరువులో నిర్మాణాలకు సంబంధించి ఉమ్మడి సర్వే నిర్వహించి ఇక అక్రమ నిర్మాణాలుంటే తొలగింపునకు చర్యలు తీసుకువచ్చింది. ఇక రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఇక అత్తాపూర్లోని 329/1, 329/2, 329/3 సర్వే నంబర్లలో ఉన్నటువంటి 6.10 ఎకరాల స్థలానికి సంబంధించి అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నటువంటి అంశం. ఇక హైడ్రాకు దమ్ము ధైర్యం ఉంటే పేదోళ్ళ ఇండ్లు కాదు పోయి పెద్దోళ్ళ ఇండ్లను కూలగొట్టమని మొత్తానికి కోర్టు చెప్తున్నటువంటి అంశం. పేదోళ్ళ ఇండ్ల మీద కొరడా చూపించడం, పేదోళ్ళ ఇండ్లను కూలగొట్టడం కాదు, పెద్దోళ్ళు కబ్జా చేసిన ఇండ్లను ఒక్కసారి పడగొడితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది, పారదర్శకంగా పనిచేస్తుందని హైకోర్టు కూడా హర్షం వ్యక్తం చేస్తామని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే ఇక్కడ చూడు, పల్లెకు ముల్లేనంట. మొత్తానికి రాష్ట్ర బడ్జెట్లో గ్రామాలకి 60% పైగా నిధులు ఉన్నాయని చెప్తున్నారు. రైతులు మహిళలు యువత సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఇచ్చినామని చెప్తున్నారు. 6 గ్యారంటీలోని 9 స్కీములకు 56,884 కోట్లు పెట్టినామని చెప్తున్నారు. 3.4 లక్షల కోట్ల భారీ బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టినటువంటి బట్టి విక్రమార్క. వాస్తవానికి ఇవన్నీ మరి ఎట్లా, ఇవన్నీ పనిచేస్తాయా పనిచేయా? ఇదంతా 6 గ్యారంటీలు ఎగ్గొట్టే ప్రయత్నంగా ఉంది. మరి ఈ 3 లక్షల కోట్లు ఏదైతే ఉందో 6 గ్యారంటీలకు ఎగనామం పెట్టేలా ఇవన్నీ ఉతుత మాటలే అని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే తెలంగాణ రైజింగ్కు ఊతం. 10 ఏళ్ల చీకటి నుంచి వెలుగుల తొవ్వలో తెలంగాణ అడుగులు వేస్తున్నది. 15 నెలల కింద కొలువు తీరినటువంటి ప్రజాప్రభుత్వం ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రజా సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఇస్తున్నది. తెలంగాణ రైజింగ్కు కూడా ఈ బడ్జెట్ ఊతమిస్తుంది. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రజాస్వామ్య ఇక విలువలను కూడా కాపాడేందుకు ఇక కట్టుబడి ఉన్నామని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే చదువులకు సరిపడా బడ్జెట్ను కేటాయించారట.
చదువులకు సరిపడా బడ్జెట్ అంటే 23,108 కోట్లు కేటాయింపులు గతేడాది కంటే ఈ ఏడాది బాగా కేటాయించారట. 1,08,16 కోట్లు ఎక్కువ కేటాయించడమని చెప్తున్నారు. వర్సిటీల అభివృద్ధికి వచ్చేసి 500 కోట్లు పెట్టామంటున్నారు. మరి ఇదంతా చూద్దాం. ఇక మరి ఎక్కడ కూడా ఏ స్కూల్లో కానీ ఏ విద్యా విషయంలో ఎక్కడ కూడా విద్యా విషయంలో అయ్యో ఇక్కడ మాకు నిధులు రావట్లేదు, ఇక్కడ మాకు దీనికి డబ్బు లేదు, ఏ విషయంలో కూడా ఆర్థికంగా లోటు ఏర్పడ్డదంటే ఈ బడ్జెట్ గురించి అప్పుడు మాట్లాడాలి మనం. వ్యవసాయానికి దండిగా పెట్టిరట, సంక్షేమానికి భారీగా పెట్టామని చెప్తున్నటువంటి అంశం. మరి ఇవన్నీ చూద్దాం. ఇకపోతే ప్రత్యేక కథనాలు 2, 3, 4, 5, 6 పేజీల్లో ఉన్నాయట. ఎస్సీ వర్గీకరణ ఎవరికి వ్యతిరేకం కాదు. ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా మద్దతు ఇచ్చేసారు. ప్రతి పార్టీ కూడా మద్దతు ఇచ్చేసింది. ఇక వర్గీకరణ మేం చేస్తే మందకృష్ణ మాత్రం మోదీని నమ్ముతుండు అంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నటువంటి అంశాలు. ఇక బీజేపీ రాష్ట్రంలో ఎక్కడా చేయలేదంట. మేం చిత్తశుద్ధితో బిల్లు పాస్ చేసినాం. 30 ఏళ్ల వర్గీకరణ ఇష్యూకు పరిష్కారం చూపినాం. ఇక ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గేది లేదు. ఇక నోటిఫికేషన్లు వస్తాయి. నిరుద్యోగులు ప్రిపేర్ కావాలని కూడా సూచన. ముఖ్యమంత్రిని సన్మానించిన ఎస్సీ సంఘాల నేతలు. ఇక నిరుద్యోగులు మొత్తానికి ప్రిపేర్ కాండి, మొత్తానికి మేము ఉద్యోగాలు వేస్తాం. రాష్ట్రంలో కాదు దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ, ఏ రాష్ట్రంలో చేయనటువంటి కులగణన మేం చేసినామని చెప్తుండు. దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఆ బిల్ అన్ని పాస్ అయితే అప్పుడు నువ్వు చెప్పాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీరు అప్పుడు చెప్పండి. ఇటు బీసీకి సంబంధించి బీసీ 42% బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బిల్ పాస్ అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడండి. మేము రాష్ట్రంలో కాదు దేశంలోనే గొప్ప స్థాయిలో ఉన్నామని. బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్లో వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ఎస్సీ సంఘాల నేతలతో రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర, అట్లాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్, అట్లాగే ఎమ్మెల్యేలు లక్ష్మణ్, కడియం శ్రీహరి తదితరులు పాల్గొనడం జరిగింది. మొత్తానికి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇరు పార్టీలు మొత్తం మద్దతు ఇవ్వడం వల్లనే ఇవాళ ఆ బిల్ ముందుకు పోయింది. ఎవరు గొడవ చేసినా అది ఆగిపోయేది. ఇది ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్వయం కృషియే కాదు, అన్ని పార్టీల స్వయం కృషి అనుకోవాలి. ఇప్పుడు వచ్చే మార్చి నాటికి రాష్ట్ర అప్పు వచ్చేసి 7.46 లక్షల కోట్లు ఉండబోతుందట. ఈ ఏడాది ఎఫ్ఆర్బిఎం పరిధిలో వచ్చేసి 69,639 కోట్లు. గత సర్కారు అప్పులకు ఈసారి వడ్డీలు వచ్చేసి 19,369 కోట్లు చెల్లిస్తున్నామని చెప్తున్నటువంటి అంశం. ఇక కిస్తీలకు మరో 47,000 కోట్లు చెల్లించాల్సిందే అని చెప్తున్నారు. మొత్తానికి వచ్చే మార్చి నాటికి రాష్ట్ర అప్పు వచ్చేసి 7.46 లక్షల కోట్లు. అబ్బబ్బబ్బా ఏం కోట్లే ఇది. రాష్ట్రానికి వచ్చే మార్చి నాటికి 7.46 లక్షల కోట్ల అప్పే. సన్న బియ్యం పంపిణీకి రెడీ. ఇదే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి చెప్తున్నారు ఆ సన్న బియ్యం ఇగొచ్చే సన్న బియ్యం తిందాం అనుకున్న వాళ్ళు చాలామంది కూడా కాటికి కాలు జాపిరు, చాలామంది కూడా చనిపోయినటువంటి ఘటన. అటు పెన్షన్లు పెరిగావు, ఇటు సన్న బియ్యం రావు, 2,500 రూపాయలు మహిళలకు అందవు. ఇవన్నీ ఇట్లా తూతూ మంత్రంగానే ఉన్నాయి. మొత్తానికి వచ్చే నెల నుంచి రేషన్ షాపుల ద్వారా జనానికి స్టాకు పాయింట్లకు పెరుగుతున్నటువంటి రైస్ కొత్త కార్డులతో కలిపి ఏడాదికి 22 లక్షల టన్నుల అవసరమని కూడా అంచనా వేస్తూ ఉన్నారు. కొత్త కార్డులతో కలిపేట లెక్కలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎక్కడ కూడా లెక్కలకు తగ్గేదే లేదు. లెక్కలు అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి. కానీ ఆ లెక్కలు ప్రజల దగ్గరకు వచ్చే వరకు మాత్రం తట్టుకుంటాయి, అక్కడక్కడ ఆగిపోతాయి. ఇక రేవంత్ని తిట్టిండని దళిత రైతు వెంకటయ్య అరెస్ట్ చేసి రేవంత్ రెడ్డిని తిట్టిండని ఈ రైతును అరెస్ట్ చేసిరట. అన్నం పల్లెం గుంజేసి మరీ తనని తీసుకుపోయారట. 77 ఏండ్ల వృద్ధుడిపైన సర్కారు దౌర్జన్యం, భూమిని లాక్కోవడంతో మా కోట రైతు ఆక్రోశం. ఇక సీఎంను తిట్టాడంటూ అక్రమంగా కేసు, అరెస్టు. ఇక రెక్కలిరిచి పోలీసు వాళ్ళు మొత్తానికి పట్టుకుపోయిండ్రు. రేవంత్ రెడ్డిని ఏమో అన్నవట అని బెదిరించిండ్రు. ఎక్కడికి తీసుకుపోతాండ్రో చెప్పమంటే చెప్పలేదు. ఆయనకు ఏమన్నా జరిగితే రేవంత్ రెడ్డిదే బాధ్యత. దర్శనం వెంకటయ్య భార్య లక్ష్మి కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి అంశం. ఈమె దర్శనం వెంకటయ్య వాళ్ళ భార్య. ఈమె ఒకవేళ మా భర్తకి ఏమైనా దానికి బాధ్యుడు రేవంత్ రెడ్డి అని ఏడుస్తూ ఉందట. ఏదో అన్నాడట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మరి ఏమన్నాడో తెలియదు కానీ ఏమో అన్నాడట. ఏమో అన్నందుకే రేవంత్ రెడ్డినే మా ముఖ్యమంత్రిని నువ్వు అంటావా
అని పోలీసు వాళ్ళు రెక్కలిడిచి మరి తీసుకొని పోయారట అతనని. ఇక దళితులపైన దాష్టికం, మొత్తానికి రసమయ్య ఇంటిపై దాడికి యత్నం. దళితులపైన దాష్టికం, రసమయ్య ఇంటిపైన దాడికి యత్నం, మానకొండూరు కాంగ్రెస్ శ్రేణుల దౌర్జన్యం. ఇక మూకుమ్మడిగా వెళ్లి ఇంటిపై దాడికి పన్నాగం, అడ్డుకొని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇక గృహ నిర్బంధంలో మాజీ ఎమ్మెల్యే బాలకిషన్. కవ్వంపల్లి అవినీతిని ప్రశ్నించినందుకే హరీష్ ఎమ్మెల్యే ఇక దిష్టిబొమ్మ దహనం చేశారని చెప్తున్నటువంటి బీఆర్ఎస్. మొత్తానికి రసమయ్య బాలకిషన్ ఇంటి మీదకి దాడికి పోయారట. ఇక పేదలపైనే మీ ప్రతాపమ, హైడ్రాకు సంబంధించి కబ్జాకు. ఇకపోతే 23 నుంచి బ్యాంకుల సమ్మె, 3 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఆందోళన, ఉద్యోగ సంఘాల ఏర్పాటు. ఇక గురుకులాల్లో మొత్తానికి ఫుడ్ పాయిజన్ మళ్ళీ వెలుగులోకి వచ్చేసింది. ఎస్సీ హాస్టల్లో 23 మంది విద్యార్థులకు అస్వస్థత ఏర్పడినటువంటి అంశం. ఇక విద్యకు సంబంధించి భారీ బడ్జెట్ పెట్టామని చెప్తున్నటువంటి మాట. మరి ఇక్కడ గురుకులాల్లో జరుగుతున్నటువంటి ఈ ఫుడ్ పాయిజన్ సంబంధించి ఎవరు మాట్లాడాలి? నిజామాబాద్ జిల్లా పరిని మండలం ఇక్కడ ఫుడ్ పాయిజన్ జరిగింది. మా ప్రభుత్వంలో నాకే న్యాయం జరగడం లేదంటూ అంబేద్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ నాయకుడి నిరసన. ఆర్థిక ఇబ్బందులతో ఇక ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆర్థిక ఇబ్బందులతోనే ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడట. ఇదేంది మరి? ఇప్పుడేమో ఆర్థిక ఇబ్బందులయా? ఇక్కడ చూడు, ఇగో అరచేతిలో వైకుంఠం. ఇవాళ రాష్ట్ర బడ్జెట్ ఎట్లా ఉన్నదంటే అరచేతిలో వైకుంఠం లాగా ఉన్నది బడ్జెట్ వచ్చేసి బుక్లో 2 పేజీలు పెరిగాయే తప్ప ఇక అందులో పసలేదని చెప్తున్నటువంటి హరీష్ రావు. బడ్జెట్ వచ్చేసి బుక్లో 2 పేజీలు పెరిగినాయట కానీ అందులో పసనే లేదట. రాష్ట్ర బడ్జెట్ మొత్తం అరచేతిలో వైకుంఠం, ఆద్యాంతం అబద్ధాలేనని ఇక మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బడ్జెట్ బుక్లో 2 పేజీలు పెరిగాయే తప్ప అందులో పసలేదని కూడా విమర్శించారు. పేదల సంక్షేమానికి నిధులు పెరగలేదని కూడా చెప్పారు. ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చాక కూడా అబద్ధాలే చెప్పారని కూడా అన్నారు. 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటూ సోనియా గాంధీతో ప్రజలకు ఉత్తరం రాయించారని కూడా ఈ బడ్జెట్లో ఆయన గ్యారెంటీలు అమలు చేస్తారని కూడా ప్రజలు ఆశగా చూస్తే వారికి నిరాశ ఎదురైందన్నారు. బుధవారం బడ్జెట్ పైన అసెంబ్లీ మీడియా సెంటర్ హాల్లో హరీష్ రావు మాట్లాడారు. ఇక బడ్జెట్ స్పీచ్ అంతా రాజకీయ ప్రసంగాలుగానే ఉందని కూడా పచ్చి అబద్ధాలు చెప్పారని కూడా అన్నారు. బడ్జెట్ ఇక మొత్తానికి బడా జూటు బడ్జెట్ అని కూడా అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటు బయట అటు అసెంబ్లీలో అబద్ధాలే చెబుతున్నారని కూడా విమర్శించారు. ఇక 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని కూడా ఇప్పటికే 20,000 కోట్లు ఇచ్చామన్నారని కూడా, కానీ ఆ వడ్డీ లేని రుణాలు కేవలం 5 లక్షల వరకే వర్తిస్తుందని కూడా గుర్తు చేశారు. మిగతా 15 లక్షలకు మహిళలే ఇక వడ్డీ కడుతున్నారని కూడా చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం మహిళలను కూడా మోసం చేసిందని వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని బడ్జెట్లో చెప్పారని, కానీ తాము 6.47 లక్షల రేషన్ కార్డులు కూడా ఇచ్చామని తెలిపారు. దీనిపైన చర్చకు రావాలని కూడా సర్కారుకు సవాల్ విసిరినటువంటి అంశం. ఇక తులం బంగారం విషయానికి వచ్చేస్తే తులం బంగారానికి కేటాయింపులే లేవు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు వచ్చేసి 2,500 ఇవ్వకుండా అందాల పోటీల కోసం మాత్రం 250 కోట్ల బడ్జెట్లో పెట్టారని హరీష్ రావు విమర్శించారు. కళ్యాణ లక్ష్మిలో ఈ మహిళలకు 2,500 ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపట్లే, కానీ అందాల పోటీలకు 250 కోట్ల రూపాయలు పెట్టిరట బడ్జెట్లో. అందాల పోటీలకు కళ్యాణ లక్ష్మిలో తులం బంగారానికి కేటాయింపులు చేయలేదని కూడా అన్నారు. ఇక చేయూత కింద 4,000 పెన్షన్ ఇక అన్నారని కూడా దానికి అతిగతి లేకుండా పోయిందని కూడా మండిపడ్డారు. వృద్ధులు, గీత చేనేత కార్మికులు అలాగే ఎయిడ్స్ పేషెంట్లను కూడా సర్కారు మోసం చేసిందని అన్నారు. కొత్త పెన్షన్ ఇవ్వలేదని కూడా ఉన్న పెన్షన్ 2 నెలలు ఎగ్గొట్టారని తెలిపారు. 6 పెండింగ్ ప్రాజెక్టులను కూడా ఈ ఏడాది 12 ప్రాజెక్టులను ఇక పూర్తి చేస్తామన్నారని కూడా, కానీ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని విమర్శించారు. తలసరి ఆదాయం తమ హయాంలో 12.4% ఉంటే కాంగ్రెస్ పాలనలో 9.6% ఉందని కూడా చెప్పారు. ఎక్సైజ్ ద్వారా వచ్చేసి 50,000 కోట్ల రాబడి వస్తుందని ఆశిస్తూ ఉన్నారని కూడా, అంటే బీఆర్ఎస్ హయాం కన్నారు 13,000 కోట్ల ఎక్కువ అని కూడా చెప్తున్నటువంటి అంశం. ఇగో ఇట్లా ఉన్నది. రాష్ట్రంలో అతిగతి లేకుండా పరిస్థితి.
ఇకపోతే ఇక్కడ మూటలు మోసింది కేటీఆరే. లేదు మూటలు మోసింది రేవంత్ రెడ్డి అని అందరికీ తెలిసినటువంటి విషయమే. బడ్జెట్ రోజు